ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుడే రక్షించేటువంటి తండ్రి, అన్ని విధాల ప్రేమతో పోషించేటువంటి తల్లి కూడా, మంచి చెడులు విషయంలో విచారించేటువంటి బంధువు అయినా సమస్త జ్ఞాన సంపద ఇచ్చేటువంటి ఇష్టదైవంగాను కూడా శ్రీ గురుదేవుడే ఉన్నాడు. అంతేకాకుండా అజ్ఞానము చేత పుట్టేటువంటి ఉత్పన్నమయ్యే సకల భ్రాంతి కూడా నశింపజేసేవాడై కేవలము పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ గురుమూర్తిని సంసారమునందున్న వ్యామోహము పూర్తిగా నశించుటకై నేను త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ, అంతేకాదు త్వం పితా త్వం చ మే మాత త్వం బంధుస్త్వం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. మనం ముందు చెప్పుకున్నటువంటి విషయంలో సపిత సచమేన మాత సబంధు సచ దేవత సంసార మోహనాశనాయ అంటే ఇక్కడ సంసార మోహాన్ని నశింపజేసేటువంటి వాడు, సంసార ప్రీతి భంగాయ అంటే ఏ సంసారమునందు మరి అనురక్తి కలిగి ఉంటారో అటువంటి వ్యామోహాన్ని పూర్తిగా నశింపజేసేటువంటి వాడు అయిన శ్రీ గురుమూర్తి కోసం అని చెబుతూ, అంతేకాదు మరి ఈ యొక్క సంసార ప్రీతి అనేటువంటిది నశింపజేసేటువంటి విషయాన్ని విశేషంగా తెలియజేస్తూ, ఇందువలన శిష్యుని యొక్క భక్తి ప్రపత్తులు అనేటువంటివి విస్తారంగా తెలియజేస్తూ, ఎందుకు అంటే శ్రీ గురుదేవుడే పరమ భక్తునికి సర్వము తానే అయ్యి పరమ శరణ్యమయ్యి ఉన్నాడు అనే విషయాన్ని తేటతెల్లం చేస్తూ చెప్తూ ఉన్నారు. యత్ సత్వేన జగత్ సత్వం యత్ ప్రకాశేన భాతి తత్ యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః. యత్ సత్వే అంటే తత్ సత్వం అంటే ఏది ఉంటే అదే ఉంటుంది, అంటే కారణం ఉంటే కార్యం ఉంటుంది. యదభానే తదభావ అంటే యదభావే తదభావ, యద అభావే తద అభావ, ఏది లేకుండా ఉంటే అది లేకుండా ఉంటుంది అనేటువంటి న్యాయాన్ని అనుసరించే ఇక్కడ శ్రీ గురు పరబ్రహ్మం యొక్క సత్తా మాత్రము చేతనే సర్వమైనటువంటి ఈ జగత్తు కూడా నిలిచి ఉన్నది. లేకపోతే దాని అభావమే కలుగుతూ ఉంటుంది, అంటే అది లేకనే ఉన్నది కాబట్టి అది లేకుండానే ఉన్నది అని చెబుతూ, అది లేదు అయితే కార్యాన్ని బట్టి కూడా కారణము ఊహింపవచ్చు. ఎలాగంటే కార్యరూప సమస్త ప్రపంచము ఉంటుంది కాబట్టి కారణమైనటువంటి పరమాత్మ అయం ప్రపంచ సకర్తృక కార్యరూపత్వాత్ అనేటువంటి అనుమాన ప్రమాణం చేతనే ఇది సిద్ధిస్తుంది. కాబట్టి శ్రీ గురు పరబ్రహ్మము సకల ప్రపంచమునకు కూడా ఆధారమై కారణ రూపమున ఉన్నది అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ ఉన్నది. ఏ విధంగా ఉన్నది అంటే శ్రీ గురు పరబ్రహ్మము యొక్క సత్తా మాత్రము చేతనే సర్వ జగత్తు కూడా నిలబడి ఊనుకొని ఉన్నది, లేకపోతే అది లేకుండానే ఉంటుంది. అంటే కార్యాన్ని బట్టే మనం కారణం ఊహింపవచ్చు. ఈ కార్యరూపమైనటువంటి సమస్త ప్రపంచము కూడా కారణమాత్రమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహము చేతనే ఈ విధంగా ప్రపంచ రూపంలో కనబడుతూ ఉంటున్నది. అయితే ఇది మరి సత్యమేనా అంటే ఇది కేవలం అనుమాన ప్రమాణం చేత మాత్రమే మనకి ఈ విషయం ఇలా తెలుస్తుంది. కాబట్టి ఇది శ్రీ గురు పరబ్రహ్మం యొక్క సకల ప్రపంచానికి కూడా ఆధారమై ఉన్నటువంటి కారణ రూపాన్ని గురించి ఉన్నదనేటువంటి కారణ రూపం గురించి విషయము నిరూపితమైంది. ఏ విధంగా అంటే అట్లే శ్రీ గురు పరబ్రహ్మము ప్రకాశిస్తుంది కదా, కాబట్టే సర్వ జగత్తు కూడా భాషిస్తుంది. అంటే
ఆ అఖండమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము ప్రకాశితమై స్వయం జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తూ ఉండబట్టే సర్వ జగత్తు కూడా కనబడుతూ ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూనే, అంతేకాదు యద్భానే తద్భానం అంటే యద్భానే తదభానం, ఏది ప్రకాశిస్తుందో యద్భాసే తద్భాసం అంటే ఏది ప్రకాశిస్తుందో, ఏది అలరారుతుందో అదే ప్రకాశిస్తుంది, అదే అలరారుతుంది. అంతేకాక యదబానే తదబానం, ఏది యదభాసే తదభాసం, ఏది భాషింపకుండా కనబడకుండా ఉంటుందో అది ఇంకా కనబడదు అనేటువంటి విషయాన్ని అనుసరించి సర్వకాలముల యందు కూడా ప్రకాశ రూపమైనటువంటి శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము అది ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటిది కైవల్యోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్ ప్రమాణంలో చెప్పినట్లుగానే సర్వ ప్రపంచం కూడా మనకి ఏ విధంగా ఉపనిషత్ ప్రమాణం ఏమని ఉన్నది, తస్య భాష సర్వం విభాతి సర్వమిదం భాతి. అయితే ఏ విధంగా అంటే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టే తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటి ఉపనిషత్తు యొక్క ప్రమాణాన్ని తెలియజేసినట్లుగానే సర్వ ప్రపంచం కూడా భాషిస్తోంది. సర్వ ప్రపంచము కూడా గురుమూర్తి యొక్క ఆ యొక్క భాష ప్రకారమే ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకా ఆ గురుస్వరూప పరబ్రహ్మము యొక్క ఆనందము చేతనే సకల జీవులు కూడా ఆనందిస్తూ ఉన్నారు. అంటే మూలము ఏమై ఉన్నది, ఏ పరమాత్మ వస్తు సత్తా అయితే ఉన్నదో అదే అయి ఉన్నది. ఇందువలనే బ్రహ్మము ఆనంద స్వరూపము. అందుకే బ్రహ్మానందము, పరమానందము, కేవలానందము, సచిదానందము అనేటువంటి విషయాన్ని గురించి అనేక రకాల ఆనంద స్వరూపాలను గురించి చెప్తూ ఉంటారు. అయితే ఇందువలన బ్రహ్మము అనేటువంటిది ఏంటి అంటే అది శోకహర్షాలకు అతీతమైనటువంటి సదా సర్వదా ఆనంద స్వరూపము అని చెబుతూ ఆ బ్రహ్మము ఆనంద స్వరూపమే. జీవుడు అప్పుడు దానిని ఆశ్రయించుకున్నటువంటి జీవుడేమవుతాడు, వాడు ఆనంద స్వరూపుడే అని జీవ బ్రహ్మైక్యము అనేటువంటిది దాన్ని నిరూపించింది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే శ్రీ గురు బ్రహ్మం యొక్క స్వరూప లక్షణము సచ్చిదానందాలు. ఇక్కడ ఏదైతే ఈ సచ్చిదానందాలను వాటిని అనుసరించి సర్వలోకం కూడా సత్తా కలిగి ఉంటుంది ఈ సచ్చిదానందాలను అనుసరించి. అయితే అటువంటి జ్ఞానము కలిగినది ప్రకాశవంతమై ఆనందంతో కూడుకొని ఉన్నది అనే విషయాన్ని స్పష్టం చేశారు శ్రీ గురుదేవులు చేసి. అంతేకాదు అట్టి సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ గురు పరమాత్మ కొరకు సచ్చిదానంద అన్నప్పుడు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడే సచ్చిదానంద స్వరూపుడు. అటువంటి ఆనందము ఏమై ఉన్నది అంటే ఏది కనబడుతుందో, ఏది సంకల్పిస్తుందో అదే ఆనంద స్వరూపము, అది శ్రీ గురుమూర్తి యొక్క స్వరూపమే అని చెబుతూ, అందుకే శ్రీ గురు పరమాత్మ కొరకు అటువంటి అఖండ విజ్ఞానం యొక్క అనుభూతి కోసము జ్ఞానాన్ని ఆశ్రయించుకొని విజ్ఞానాన్ని అనుసరించి సర్వదా కూడా ఉన్నటువంటి శ్రీ గురు పరమాత్మ కొరకు నేను ఎల్లవేళలా కూడా నమస్కారం చేస్తూ ఉన్నాను. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైన వాడు శ్రీ గురు స్వరూపము అని చెబుతూ, అయితే యస్మిన్ స్థితమిదం సర్వం భాతి తద్భాన రూపతః యత్ ప్రీత్యా ప్రియం పుత్రాది తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు కంటే అధిష్టానమైనటువంటి దాత దేవత లేడు అని చెప్పడం, సర్వాధిష్టాత శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపమే. ఇంకా కూడా ఆ గురు పరబ్రహ్మ స్వరూపము ఎటువంటిది అంటే సర్వము వ్యాపించి ఉన్నది, అంటే సర్వవ్యాపకము. ఇక్కడ అక్కడ సందు అనేటువంటిది లేనిదే సర్వకాల సర్వావస్థల యందు కూడా సర్వము వ్యాపించుకొని ఉన్నది. మరి అది ఏమై ఉన్నది అంటే దానికి ఆధారం ఏంటి అంటే అదే సర్వాధారం.
సర్వేక సమస్తానికి ఊనుకొని ఉన్నట్లుగా లేకుండా లేదని ఇన్ని రకాలైనటువంటి విషయాలకు విశేష అంశాలకు కూడా అదే ఆధారభూతం. అందుకే సర్వేక సమస్తానికి కూడా ఆ యొక్క గురు పరబ్రహ్మ స్వరూపమే సర్వవ్యాపకమైనది, అన్నింటికీ కూడా ఆధారమైనది. పోనీ దాన్ని ఎవరైనా ప్రకాశింపజేస్తారా అంటే అది స్వయం ప్రకాశం. తను ప్రకాశిస్తూ తదితర వస్తు సముదాయాన్ని ప్రకాశింపజేసేటువంటి తత్వం. సర్వాధిష్టానము, అన్నింటికంటే కూడా అధిష్టానమైనటువంటి స్థానం. ఏ వస్తువు ఉన్నా దానికి లోబడి ఉన్నదే. అందుకే ఈ గురు పరబ్రహ్మ స్వరూపము అనేది సర్వ అధిష్టాన స్థానము. అంతేకాదు సర్వ అధికమైనటువంటి ప్రియాన్ని కూడా కలిగి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ బ్రహ్మస్వరూపుడైన శ్రీ గురుదేవుని యొక్క స్వరూపమునందు ఏమేమి ఉన్నాయి? సర్వభూతాని చాత్మని, అంటే తన యందే సకల భూతాలు ఉన్నవి అని చెబుతూ మరి ఇక్కడ ఉపనిషత్తు ఏమని చెప్తోంది? సర్వభూతాని చాత్మని, అంటే గురుదేవుని యందే సర్వభూతములు ఉన్నవి. భూతములు అన్నప్పుడు మనం వేరే సంకుచితమైనటువంటి అర్థాలకు పోకుండా ఏ జ్ఞానోపదేశమైతే ఉన్నదో నిర్వికార నిరంజన పరబ్రహ్మ సత్తా ఎందు ఏ జ్ఞానాకాశమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని అవలంబించి ఆ జ్ఞానస్వరూపుడై సర్వేక సమస్త జనులకు కూడా జ్ఞానాన్ని అందింపజేసేటువంటి జ్ఞానమాత్రుడు, జ్ఞానస్వరూపుడు అయినటువంటి వాడే ఆ గురు పరబ్రహ్మ స్వరూపం. అయితే అక్కడ ఆ జ్ఞానాకాశమునందే ఏమున్నవి అంటే సకల భూతాలు. ఇక్కడ సకల భూతాలు అంటే ఉండేటువంటివి 5 భూతాలు ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 భూతాల యొక్క 3 గుణాల యొక్క సమ్మిశ్రితంతో ఏర్పడినదే దేహ ఆవరణలు. కాబట్టి ఇక్కడ ఈ పరబ్రహ్మ స్వరూపమునందు పరబ్రహ్మమే శ్రీ సద్గురుమూర్తి అయితే ఆ సద్గురు పరబ్రహ్మమునందు సకల భూతాలు ఉన్నవి. ఆ భూతాల యందు పదార్థాలు జనించి ఈ విధమైనటువంటి ప్రపంచమైంది. అంటే ఈ యొక్క దేహాదుల యొక్క ఉత్పత్తి వినాశ స్థితులకు కూడా రాకపోకలకు కూడా కారణమాత్రాలు అయ్యున్నవి అని చెబుతూ అది దేని సంబంధం? ఉపనిషత్ ప్రమాణ రీతిగా కూడా తెలియజేస్తూ సకల విశ్వము కూడా ఇలాగే ఊనుకొని ఉంటున్నది. ఆ గురుస్వరూప పరబ్రహ్మము నిఖిలమైనటువంటి ఆధారము, అన్నింటికీ కూడా అదే స్థిరమైనటువంటి ఆధారం అని తెలియజేసుకుంటూ, అంతేకాదు అటువంటి పరబ్రహ్మం లేకపోతే ఈ ప్రపంచం ఉంటుందా? ఉండదు. అది ఇలాగా ఈ గురు పరబ్రహ్మమునందు ఈ జగత్తంతా కూడా స్థితమై ఉన్నది. ఈ జగత్తు అనేటువంటిది దేని యందు స్థితమై ఉన్నది? ఆ గురు పరబ్రహ్మమునందే స్థితమై ఉన్నది. అయితే ఇది స్వయం జ్యోతి ప్రకాశమానమైనటువంటి గురు పరమాత్మ యొక్క ప్రకాశ స్వరూపము చేత సర్వకాల సర్వావస్థల యందు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. చైతన్యమే లేకపోతే సర్వము కూడా జడమైపోతుంది, కదలని వస్తువే అయిపోతుంది. వీటన్నింటికీ కదిలించేటువంటి కదలిక ఏంటి అంటే ఆ సద్గురు చైతన్యమే. ఆ పరబ్రహ్మ స్వరూపము చేతనే సర్వము కూడా చైతన్యవంతం అవుతుంది. ఆ యొక్క సంస్పర్శ, పరబ్రహ్మ స్వరూపం యొక్క సంస్పర్శ లేకపోతే సర్వము ఏమవుతుంది? జడప్రాయమే అవుతుంది. ఈ ప్రకారంగా ఆ శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపాన్ని సర్వ అధిష్టానంగా కూడా ఉన్నది అనేటువంటి విషయం మనం విచారించి చూచినప్పుడు సిద్ధించినటువంటి అర్థం. అయితే ఇక్కడ భాస రూపమైనటువంటి అధిష్టానమున సర్వమునందు కూడా భాసిస్తున్నది. అందువలన సర్వలోకాలు కూడా వెలుగొందుతూ ఉన్నవి. దేని ద్వారా? ఏ అధిష్టానమున ఏదైతే సర్వమునందు కూడా సదా పరివ్యాప్తమై భాసిస్తూ ఉన్నదో దాని ద్వారానే సర్వలోకాలు కూడా ప్రకాశితమవుతూ ఉన్నవి. ఇంకా కూడా ఆ గురు పరబ్రహ్మ వస్తువు సకల పదార్థాల కంటే కూడా పరమ ప్రేమ స్వరూపమై సర్వప్రియతమంగా ఉంటూ ఉన్నది.
అంటే దీనికి మళ్ళీ ఉపనిషద్వాక్యం ఏమని చెప్తూ ఉన్నది అంటే నాణ్యం ప్రియతరం వస్తువు అనేటువంటి ఉపనిషత్ వాక్యం ద్వారానే మనం చెప్పుకున్నటువంటి పై విషయాన్ని దృఢపరుస్తూ ఉన్నది. అంతేకాదు బాహ్యములైనటువంటి దృశ్యజాలం కంటే కూడా ప్రపంచము, భార్య, పుత్రులు వీళ్ళు ఇష్టంగా ఉంటారు. వారికంటే కూడా తన దేహమే తనకి ప్రియమై ఉంటుంది. ఆ శరీరం కంటే కూడా శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి ఇష్టంగా ఉంటాయి. వాటికంటే కూడా ఇంకా ప్రియతమమైనవి ప్రాణాలు ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి. ఆ ప్రాణాలు కంటే కూడా మనస్సు, బుద్ధి ఒకదానికంటే ఒకటి ఇష్టమైనటువంటి వస్తు పరంపర. ఈ ప్రియతమమైనటువంటి ఈ సూత్రము ఒక్కటే ఉంది. దానికంటే కూడా ప్రియతమ వస్తువు మరి ఒకటి లేదు. అదే సర్వానికి కూడా అతి ప్రియకరమైనది, అతి ఇష్టమైనది. అట్లా అవడం చేత శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము సర్వాధిక ప్రియతమమే అవ్వడం చేత అంటే ఇక్కడ ప్రపంచం కంటే భార్యాబిడ్డల కంటే శరీరము కంటే ముఖ్యమైన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలలో కూడా ప్రాణాలు, ఆ ప్రాణాలలో కూడా అంతఃకరణాలలో కూడా మరి ఒకదానికంటే ఒకటి ఇష్టమైనవి. అంటే ఒకటి వదులుకోవలసి వస్తే స్థూలమైన దాన్ని వదులుకుంటూ ఇట్లా సూక్ష్మమైనటువంటి ఇష్టమైనదై అది అటువంటి ప్రీతమమైనటువంటి వస్తువు ఇంకొకటి ఉన్నదా అంటే లేనే లేదు. అదేంటి? సర్వం కంటే కూడా ప్రీతమమైనటువంటి వస్తువు ఏంటి అంటే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపమే అందరికీ కూడా అన్నిటికంటే కూడా చెందవలసిన అవసరం కలిగినటువంటి వస్తువు. అది ఆ విధంగా ఉండడం వలనే ఈ సకల ప్రపంచమే కాకుండా దారాపుత్రాదులు అంటే భార్యాబిడ్డలు కూడా తనకి ప్రీతములే అగుచూ ఉన్నారు. ఎందుకు అంటే జ్ఞాన దృష్టి లేకపోయిన కారణం చేత. అదే జ్ఞాన దృష్టి ఉన్నవారైతే ప్రపంచం మొదలుకొని పరబ్రహ్మ స్వరూపం వరకు ఒకదాన్ని ఒకటి నా ఇతి అనేటువంటి విషయంతో విమర్శించుకొని వదులుకుంటూ వస్తే పరబ్రహ్మ స్వరూపమే ప్రీతమంగా, ఇష్టంగా, అపూర్వంగా, అదే అమూల్యంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సకల ప్రపంచం కంటే కూడా దారాపుత్రాదులు తనకి ప్రియులవుచూ ఉన్నారు. అంటే ఈ ప్రపంచానికంటే కూడా తన భార్యాబిడ్డలే ఎక్కువగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆత్మనః కామాయం ప్రియం ఉపనిషత్వాక్యం ప్రకారం తన యొక్క స్వరూపం అందరిలో ఉన్నందువలననే అంటే మమాత్మ సర్వభూతాత్మ, నా యందు ఏ ఆత్మ, ఏ చైతన్యము, ఏ చేతనా వస్తువు ఉన్నదో అదే సర్వేక సమస్తము కూడా సదా వ్యాపించి పరివేష్టితమై ఉన్నది. అటువంటి దానిని అంటే ఈ ఆత్మ ఉన్నందు చేతనే అందరినీ ప్రేమిస్తున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం. ఇదంతా కదలిక కలుగుతుంది, గుర్తిస్తుంది, వదిలేస్తుంది, నిద్రపోతుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది, శోకిస్తుంది, మరి సహాయ సహకారాలు అందిస్తూ తీసుకుంటూ ఉంటూ ఇటువంటి విషయాలన్నీ కూడా దేని ద్వారా అంటే తన యందు చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నందు చేతనే అందరి చేత ప్రేమించబడుతూ తను ప్రేమిస్తూ ఉంటున్నాడు. అంటే అలా చేస్తూ తనను తానే ప్రేమించుకుంటూ ఉంటాడు. మళ్ళీ తన యందు తనకే ఇష్టం. అటువంటిది కాబట్టి తాను ఆత్మ అంటే లోపల ఉన్నటువంటి పదార్థం ఏంటి అంటే పరమాత్మ వస్తువే చైతన్య రూపము. ఆ చైతన్య రూపమే జీవుడు లేదా ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది అన్నిటికంటే కూడా భార్య బిడ్డల కంటే, దేహేంద్రియాల కంటే అన్నింటికంటే కూడా ఉత్తమమైనది, ఉన్నతమైనది, మిగుల ఇష్టమైనది. అటువంటి అందువలనే సర్వం కూడా ప్రియంగా భాషిస్తుంది. అది అలా ఆత్మస్వరూపము అనేటువంటిది స్వచేతన ద్వారానే దాని యొక్క ఆసరా చేతనే మిగతా వస్తువులు అన్నింటి పట్ల కూడా ప్రియము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆ ఆత్మే లేకపోతే దేని యందు ప్రియము ఉండదు అని చెబుతూ, అంతేకాదు మరి బ్రహ్మం యొక్క అస్థి, భాతి, ప్రియం అనే లక్షణాలను అనుసరించి పైన చెప్పినటువంటి అర్థాన్నే మనకు తెలిపి ఉన్నారు. అస్థి అంటే ఉన్నదేంటి, భాతి ఏది ప్రకాశిస్తుంది, ప్రియం ఏది ఇష్టమైనది.
అంటే ఏది ఊనుకొని సర్వదా సదా సర్వవ్యాపకమై సత్యమై శాశ్వతమై నిరతిశయానందమై నిత్యమై విరాజిల్లుచు మరి కనబడుతూ ఉన్నదో అదే సహజమైనటువంటి ప్రియమైన ప్రేమించదగిన పొందవలసిన చెందవలసినటువంటి వస్తువు. అదే అస్థి భాతి ప్రియం. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా దీనిలోనే నిక్షిప్తమై ఉన్నాయి, అస్థి భాతి ప్రియం అనేటువంటి ఈ 3 పదాలలోనే. అయితే అట్టి పరబ్రహ్మ స్వరూపుడకు శ్రీ గురుదేవుని నేను సతతము ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా సర్వవ్యాపకమైన సర్వానికి అధిష్టానమైన సర్వానికి ఆధారమైన స్వయం ప్రకాశమైన పరమ ప్రేమ స్వరూపకమైన ఆత్మ సాక్షాత్కరించుకునేటువంటి విజ్ఞానాన్ని పొందడం కోసం, ఆ విజ్ఞానాన్ని పొందింపచేసే మరి ఆ విజ్ఞానాన్ని ప్రబోధించేటువంటి ఆ సద్గురువునకు నేను వందనము ఆచరిస్తూ ఉన్నాను, ఎల్లవేళలా స్మరిస్తూ ఉన్నాను. ఆయనని నేను మరి ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉన్నాను. అంటే సర్వము శ్రీ గురుదేవుడే అనే విషయాన్ని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.